దూరం నుంచి వచ్చే శత్రువు గురించి పెద్ద భయం లేదు. ఇరాన్ వాడేటటువంటి డ్రోన్‌లు, మిస్సైల్‌లు దారిలోనే లేపి పడేస్తున్నది. అటు అమెరికా కావచ్చు, ఇటు పక్కన ఆహ్, జోర్డాన్ గావచ్చు వీళ్ళందరూ గూడా. కానీ ఏ పక్కనున్న శత్రువుతో పెద్ద ప్రమాదం. ఇరాన్ తయారు చేసినటువంటి హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ లెబనాన్‌లో ఉండటం, ఆ లెబనాన్ నుంచి దాడులకు పాల్పడటానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పటి నుంచి హమాస్‌ని ఎట్టయితే తుడిచిపెట్టేస్తోందో లెబనాన్‌లో హెజ్బుల్లాను కూడా అలాగే తుడిచిపెట్టేస్తుంది ఇజ్రాయెల్. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి కీలక కమాండర్ ఎవడు ఎన్నికైతే ఆయన లేపేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి 7 ప్రాంతాల హెడ్స్‌ని లేపేసింది. తర్వాత వచ్చినోళ్ళని లేపేసింది. ఎడతెరిపి లేకుండా దాడులు చేసి లేపేస్తుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే, జెరూసలేము తర్వాతన ఏదైతే టెల్ అవీస్ ఈ రెండిటి మీద దాడులు చేస్తే, ఇజ్రాయెల్ వచ్చి లెబనాన్ మీద దాడులకు పాల్పడింది. భారీ ఎత్తున దాదాపుగా ఆ దాడులు అధికారిక లెక్కల ప్రకారం 8 మంది చచ్చిపోయారు. అనధికారిక లెక్కలు ఎంతమనేది లెక్క తెలీదు.